కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేపడితే అంతా శుభమే జరుగుతుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శంకర్ నగర్ శివాలయం ఎదుట గోనివాసం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గోనివాసంలో గోపూజ, సామూహిక సత్యనారాయణ వ్రతం, తులసి కళ్యాణం, ఉసిరి కళ్యాణం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సిద్దిపేటలో మొట్టమొదటిసారి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించామని చెప్పారు. అలాగే సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పట్టణ మహిళలందరూ పాల్గొనవచ్చని తెలిపారు. గోవుకు సేవ చేస్తే 3 కోట్ల మంది దేవతలకు సేవ చేసేంత పుణ్యం వస్తుందని, ప్రతి ఒక్కరూ గోవును పూజించాలని, గోవుకు సేవ చేయాలని కోరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శంకర్ నగర్ 1వ వీధిలో గల ఇక్కడ గో నివాస్ అంటే గోశాల కొత్తగా పెట్టడం జరిగింది. ఇది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మరియు గో గ్లోబల్ దల్ ఆధ్వర్యంలో గోసేవా పరిషత్ కన్వీనర్స్ అయినటువంటి చింత రజని గారు, సంధ్య గారు, తర్వాత రమ్య గారు కో కన్వీనర్స్గా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అలాగే తులసి తర్వాత ఉసిరి కళ్యాణం కూడా చేయడం జరిగింది. జై గోమాత. ఈరోజు గో నివాస్లో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది. అందరూ సత్యనారాయణ వ్రతాలు కార్తీక మాసంలో దేవాలయాల్లో, ఇళ్లల్లో జరుపుకుంటారు. కానీ సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా గో నివాస్లో గోశాలలో సత్యనారాయణ వ్రతము చేయడం అనేది జరిగింది. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మొరంశెట్టి రాములు గారికి నిజంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు, పూజలు, సేవలు ఎన్నో చేయాలని మా గోనివాసులో, మా శంకర్ నగర్ వాసులందరికీ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ మహిళలము అందరము కలిసి ఈ గోనివాసులో అన్ని పూజలు, సేవలు చేద్దామని మేము మహిళలు అందరము అనుకున్నాము. ప్రతి సండే ఆదివారం గో కుంకుమ పూజ జరిపించడం జరుగుతుంది. ఎవరైనా మహిళలు వచ్చి ఇక్కడ కుంకుమ పూజ జరుపుకోవచ్చు. ఇక్కడ పూజ, సేవా కార్యక్రమాలు చేయాలి, మన సాంప్రదాయాలు కాపాడాలి. జై గోమాత.